మీద ఈ భుజం మూపు మీద చెయ్యి పెట్టి ముట్టుకుందాం అన్నట్ట బంధించక పారిపోతున్నాడు. పాపం శిబిరానికి వెళ్ళిపోతున్నాడు కర్ణుడితో తట్టుకోలేక. దురదృష్టం ఏంటంటే 3 గంటలకు ఈయనకి చిక్కాడు, 2 గంటలకి ధర్మరాజు కర్ణుడు చిక్కాడు. అది కూడా చాలా మందికి తెలియదు. ధర్మరాజు కర్ణుడు చిక్కాడు. ఒక్క డొక్కలో బాణం వేస్తే మూర్ఛపోయాడు. మళ్ళీ ఇంకొక బాణం వేస్తే కర్ణుడి పైన అయిపోయినట్టే. కానీ అక్కడ భీముడు వచ్చి అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, అన్నయ్య అందుకోసం అర్జునుడు కోసం కర్ణుడిని వాటాగా వదిలేయండి అంటే ధర్మరాజు కర్ణుడిని క్షమించి వదిలేస్తాడు. ధర్మరాజు ఏమీ పరాక్రమహీనుడు కాదు. కర్ణుడిని ఒక దెబ్బ కొట్టినవాడే 2 గంటలకి. కానీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే దొరికిన కర్ణుడిని చంపకుండా వదిలేయడం వల్ల ఆ కర్ణుడికి ధర్మరాజు దొరికాడు. జీవితంలో మనం నేర్చుకోవలసింది అది. అవకాశాలు ఎలా ఉంటాయంటే ఏసీ తలుపుల్లా ఉంటాయి. ఏసీ గదుల తలుపులు చూడండి, మనం రాగానే వెనకాల మోసుకుపోతూ ఉంటాయి. జీవితంలో కొన్ని అవకాశాలు అంతే, వచ్చినప్పుడు అందుకోవాలి, తర్వాత మోసుకుపోతే మనం చేసేది ఏమీ లేదు. ధర్మరాజు తెరిచిన అవకాశాన్ని వదులుకున్నాడు. జాలి తెలిచి పోన్లే అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు కదా అని. గంట సేపట్లో ఆయన చేతుల్లో చిక్కాడు. కానీ అక్కడ ఒక ఆర్ద్రమైన సన్నివేశం ఉంటుంది. పవిత్రీకర్తం ఆత్మానమని ప్రయోగిస్తాడు వ్యాసుడు. అంటే ఏమిటంటే ధర్మరాజుని బంధించకపోయినా కనీసం ముట్టుకుందాం అనుకున్నట్ట కర్ణుడు. చేత్తో ముట్టుకుందాం, స్కందే సంస్పృశ్య అంటాడు. ఆయన బుద్ధపోవచ్చు, ఏం చేయకపోవచ్చు. నేను ఇలా ముట్టుకుంటే బంధిస్తున్నానని చెప్పి దుర్యోధనుడు ఆనందిస్తాడు. నాకు అతను బంధించాలని లేదు. కానీ ధర్మరాజు వంటి పవిత్ర వ్యక్తిని ముట్టుకుంటే నా దోషాలన్నీ పోతాయని కర్ణుడు భావించాడమ్మా. ఒక వ్యక్తిత్వానికి అంతటి విలువ ఉంటుంది. ఒక జీవితాలని పవిత్రం చేస్తుంది. పవిత్రీకర్తం ఆత్మానం అంటారు. వ్యాసభారతంలో వ్యాసుడు ఒక చక్కని విచిత్రమైన ప్రయోగం చేస్తాడు. మన జీవితాలు పవిత్రం కావాలి అంటే పవిత్రుడైనటువంటి వ్యక్తిని ముట్టుకున్నా చాలుట, ముట్టుకోలేకపోతే కనీసం చూసినా చాలుట. ఆ సందర్భం ఎక్కడ వస్తుందంటే విచిత్రంగా కర్ణుడు ధర్మరాజును ఓడిస్తాడు. 17వ రోజు యుద్ధంలో కర్ణుడు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ధర్మరాజు కర్ణుడు చేతికి చిక్కుతాడు. కానీ కర్ణుడు చంపడు. కారణం, కుంతీదేవికి మాట ఇచ్చాడు ధర్మరాజు. ఆయన 4 పాండవులు నాకు చిక్కినా చంపను, అర్జునుడిని మాత్రమే చంపుతాను, లేదా అర్జునుడి చేతుల్లో చనిపోతాను తల్లి, ఎలాగైనా నీకు 5 కొడుకులే అంటుంటే అయ్యేది కాదు. సైనికులు తలుచుకుంటే అయ్యేది కాదు. ఆధ్యాత్మికతకి తెలుగునాట 2 రాష్ట్రాల్లో ప్రత్యేకగా ఉన్న భక్తి టీవీ మాత్రమే దీన్ని సాధించగలిగింది. అటువంటి కార్యక్రమంలో మనం సమావేశమయ్యా. ఒక్కసారి పైన వెలుగుతున్న చందమామను చూడండి. ఇక్కడ మనం ఎన్ని దీపాల కాంతుల్లో ఉన్నా ఆ పొన్నమి చందమామ వెలుగుల ముందు మిగిలినవన్నీ దిగదుడిపే అనిపిస్తుంది ఖచ్చితంగా. అది ఎటువంటిది అంటే నాకు గురుతుల్యులు ఆచార్య బేతబోలు రామబ్రహ్మం గారు ఉమాశంకర స్తుతిమాల అనేటువంటి గేయ కావ్యంలో ఒక చక్కగా వర్ణిస్తారు. ఈ వెన్నెల ఎలా ఉంటుందంటే శివుడు నాట్యం చేస్తుంటే ఆయన ఒంటి నుంచి రాలినటువంటి భస్మమే ఈవేళ మనం ఇక్కడ అనుభవిస్తున్నటువంటి ఈ వెన్నెల ఆనందం అంటారు. పరమశివుడు సంధ్యాతాండవం చేస్తాడు కదా, ఆ తాండవం చేస్తుంటే అటు ఇటు ధిమ్ 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 తకత కానీ పాదాలు అటు ఇటు ఆడుతూ ఉంటే ఆయన ఒంటి నుంచి రాలినటువంటి భస్మమే ఈ వెన్నెల రూపంలో మనకి ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ వారి ఆధ్వర్యంలో నడుస్తున్న కార్యక్రమంలో మనందరి మీద శివుని దయని ప్రసరింపజేస్తుంది అంటారు. జల 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 రాలేడు భస్మము వెన్నెల వడువున ధరణికి ఉరలగా. జల 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 రాలేడు భస్మము వెన్నెల వడువున ధరణికి ఉరలగా. శంభో శంకర సాంబ సదాశివ సంధ్యా నృత్యము సల్పము దేవ. శంభో శంకర సాంబ సదాశివ సంధ్యా నృత్యము సల్పము దేవ. జల 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 రాలేడు భస్మము వెన్నెల వడువున ధరణికి ఉరలగా. శంభో శంకర సాంబ సదాశివ సంధ్యా నృత్యము సల్పము దేవా అని మహాకవి, మహా అవధాని, మహావిమర్శకులు, వ్యాఖ్యాత, నాకు గురుతుల్యులు ఆచార్య బేతబోలు రామబ్రహ్మం గారు